ఏమనగా అతడు ఆమెకు మెరకమడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. హల్లెలూయా. ఆల్రెడీ తనకి ఆస్తి ఇచ్చాడండి. తన కుమార్తెతో సమానంగా ఇచ్చాడేమో అనుకుంటాను నేను. అయితే తండ్రి దగ్గర ఇంకా ఆస్తి ఉంది. ఉన్నప్పుడు ఆమె వచ్చింది. వచ్చి ఏమడుగుతుంది? "నీవు నాకు దక్షిణ భూమిని ఇచ్చావు. ఇచ్చావు. ఓకే. అయితే నాకేం కావాలి? నీటి మడుగులు కావాలి." ఆమె ఒకటి పొందుకుంది. రెండోది అడిగింది. కానీ తండ్రి ఏమిచ్చాడు? మెరక మడుగులను, పల్లపు మడుగులను కూడా ఇచ్చేసాడు. ఇక్కడ దేవుని దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం ఒక్కటి అడిగితే ఆయన ఏం ఇస్తాడు? ఇక్కడ 4 కనబడుతున్నాయి. మనం అన్‌కౌంటబుల్ బ్లెస్సింగ్స్‌తో నింపబడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన ఊహ ఎంతవరకు ఉంటదంటే ఇప్పుడు బాగా సంపాదిస్తే కారు కొనుక్కోవాలనే ఉంటుంది. అంతేనా? ఫ్లైట్ కొనుక్కోవాలని ఉంటదా? అంతవరకు వెళ్ళలేము మనం ఇంకా. కానీ బాగా డబ్బున్న కోటీశ్వరుడు ఏం కొనుక్కోవాలనుకుంటాడు? ఫ్లైటే కొనుక్కోవాలనుకుంటాడు. ఓకే. ఇంకా బాగా డబ్బున్నవాడు ఇంకేమనుకుంటాడు? రాకెట్ కొనుక్కోవాలనుకుంటాడు. అనుకుంటాడా? అలాగనుకుని ఒక జనాంగం గోపురం కట్టిందట. ఆకాశానంటే గోపురం. అప్పుడు దేవుడు దిగొచ్చి ఇలా కాదు మిమ్మల్ని తారుమారు చేసేసాడు. చూడండి, దేవుని జ్ఞానాన్ని మించి, లేకపోతే దేవుడు ఇస్తున్నది కాకుండా అత్యాశతో అడిగినా, లేకపోతే అక్రమంగా సంపాదించి అడిగినా, లేకపోతే దేవునికి ఇష్టంగా మనం అడిగినా కూడా అవి మనం పొందుకోలేము. ఒకవేళ తాత్కాలికంగా ఏమన్నా మీ వల్ల అయితే అవ్వచ్చు, కానీ అవి అశాశ్వతమైనవి అనేటువంటి విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. సరే, దక్షిణ భూమి దేనికి సూచనగా ఉందంటే ఎడారి ప్రాంతానికి సూచనగా ఉంది. ఎడారి ప్రాంతంలో మొక్క మొలుస్తుందా? ఎడారి ప్రాంతంలో చల్లదనం ఉంటుందా? ఎడారి ప్రాంతంలో ఏముంటుందంటే అక్కడ వేడి ఉంటుంది. తర్వాత బీడు బారిపోయినట్టు, అంటే నీళ్లు లేని పరిస్థితి. అలా మన హృదయం కనుక ఉందేమో, తనకి ఇచ్చినటువంటి భూమి దక్షిణ భూమి దేనికి సాదృశ్యంగా ఉందంటే బీడు బారినటువంటి భూమికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఆమె ఏమడిగింది? నీటి మడుగులను అడిగింది. నీటి మడుగులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే జీవజలములకు సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎడారి లాంటి బీడు బారిపోయినటువంటి మన హృదయాలకు కావాల్సింది ఏంటి అంటే జీవజలం తప్పనిసరిగా కావాలి. అందుకే ఆమె అడిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. సరే, దప్పిగల వానికి నీళ్లు దయచేసిన దేవుడు హాగరు అలాంటి సమయంలో అడిగినప్పుడు ఆయన నీటి బుగ్గనే పుట్టించాడు. అదే నీటి బుగ్గ ఇప్పటికీ ఆ జంజం వాటర్ అంటారు. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కరెక్టేనండి. ఇప్పటికీ ఆ జల అనేది ఆగిపోలేదట. ఆయన ఓపెన్ చేశాడు. ఈ రోజుకి అసలు నాన్ స్టాప్గా వస్తూ ఉంటాయంట. అలాగే ఒక సమరయ స్త్రీ దగ్గర కూడా కదా, అక్కడ వచ్చినప్పుడు ఆయన ఏమడగారు? నేనిచ్చు నీళ్లు నీవు తాగినలా ఎప్పటికీ దప్పికొనవు, అవి కూడా నీలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటాయి అని చదివించారు. మనకు అందరికీ అవసరం అది. సమరయ స్త్రీ స్థానంలో నేను ఉంటే కనుక నాకేమవసరం? ఆ జీవజలములు అనేవి అవసరం. మనం అందరం కూడా దేవుని దగ్గర అదే అడగాలి. ఇప్పుడు ఏమని అడగాలంటే వీడు పారిపోయినటువంటి ఎడారి లాంటి నా జీవితంలో జీవజలములాగా ప్రవహించు తండ్రి అని అడగాలి. టీసీసీలో ఒక మంత్లీ ఒక బుక్ వచ్చేదన్నమాట. దాని పేరేంటంటే ఎడారిలో జీవపు ఊట. మీరు ఎవరైనా చదివి వినే ఉంటారు. అందులో నేను ఆర్టికల్స్ రాసేదాన్ని అనమాట. వాక్యంతో కూడిన ఆర్టికల్స్, కొన్ని కవితలు, పాటలు అలాంటివి రాసేదాన్ని. ఆ ఎడారిలో జీవపు ఊట అంటే ఆ మాట ఎంత బాగుంది కదా. అవును, ఎడారి లాంటి మన జీవితంలో నీటి మడుగులు అనేది తప్పనిసరిగా, జీవజలములని తప్పనిసరిగా అవసరం. నీరు దేనికి సాదృశ్యంగా ఉందని వాక్యం చెప్తుందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. మనకు పరిశుద్ధాత్మ అవసరమని ప్రభువైన యేసుక్రీస్తు గుర్తెరిగి ఆయన వెళ్ళిపోతూ మనం ఒంటరిగా ఉంటామని ఆయన ఏమన్నారంటే, నేను వెళ్ళి తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను. ఆయన మీతోనే ఉంటాడు. ఇప్పుడు మనతో పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ సహాయం లేనిదే మనం అసలు ఈ మందిరానికి రాము. దేవుని వాక్యాన్ని చదవం, దేవుని వాక్యాన్ని వినం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయం, దేవుని వాక్యం కావాలని అతురపడం. పరిశుద్ధాత్మ మనలో ఉండాలని దేవుడు మనకి దయచేశాడనమాట. అందుకే యేసుక్రీస్తు ఏమని చెప్తారంటే, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అడుగుతున్నామా మనం? పరిశుద్ధాత్మను అడుగుతున్నామా? అడగకపోతే కనుక ఈ దినం నుంచి అడగండి. యేసుక్రీస్తు చెప్పారు మనకి, పరలోకమందున మీ తండ్రి మీకు ఏమనుగ్రహిస్తారు? కాలేబు ఏమిచ్చాడు? తనకున్న భూమిని మాత్రమే ఇచ్చాడు. కానీ పరలోకమందున తండ్రి మీరు అడిగితే పరిశుద్ధాత్మను నిశ్చయముగా
తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. అడగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినం నుంచి అడిగి పొందుకునే మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పరలోకమందున్న తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు అనేటువంటి మాటను విన్నటువంటి మనము తప్పనిసరిగా అడగాలి. అయితే ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేరినటువంటి అది కూడా దీవెనతో సమానం. దీవెన అంటే కేవలం మనకి ఈ లోకంలో ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, ఈ వస్త్రాలు ఇవి కాదు. అవి దీవెనలు కాదు. దేవుడు మనకి అడగకుండా ఇచ్చినవే అవి. అయితే దీవెన అనేది మనం అడగాలి. అది పరిశుద్ధాత్మను అడగాలి. అక్స అడిగింది, నీటి మడుగులను అడిగింది. మనము మన పరలోకమందున్న తండ్రిని పరిశుద్ధాత్మను అడుగుదాం. ఎందుకంటే పరిశుద్ధాత్మను ఇస్తానని వాగ్దానం చేశాడు ఆయన. యోవేలు 2:24లో ఏమనుందంటే, సర్వజనుల మీద నా ఆత్మను అంత్య దినములలో ప్రవహిస్తాను. మనం అంత్య దినాల్లోనే ఉన్నాం కాబట్టి ఆ ఆత్మ, ఆ కుమ్మరింపును తప్పనిసరిగా మనం అనుభవిస్తాం. అయితే ఇది ఆల్రెడీ జరిగింది. ఎప్పుడంటే పెంతెకొస్తు దినాన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తే, పెంతెకొస్తు దినాన 120 మంది కూడుకొని ఉన్న ప్రార్థన గదిలోనికి పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో దిగి వచ్చింది. అప్పుడు వారందరూ కూడా మరి ప్రవచించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ప్రవచనములు లేక దేవుని వాక్యములు పరిశుద్ధాత్మతో కూడినటువంటి నడిపింపు మనకి చాలా అవసరం అని ప్రభువుకు తెలుసు. ఆ వాగ్దానం చేశాడు ఆయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సరే, ఇక చివరి భాగంలోకి వచ్చేస్తాను. 15వ అధ్యాయం 9వ వచనంలో తండ్రి ఆమెకు మెరక భూములను, మెరక మడుగులను, పల్లపు మడుగులను కూడా ఇచ్చాడు. ఇక్కడ నీరు ఎక్కడుందనమాట? నీరు అడిగింది కదా, నీటి మడుగులను అడిగింది కదా. నీటి మడుగులు ఎక్కడెక్కడ ఉన్నాయంట? మెరక మడుగులు ఉన్నాయంట, పల్లపు మడుగులు ఉన్నాయంట. మెరక మడుగులు దేన్ని సూచిస్తున్నాయి? ఎత్తైన స్థలాన్ని సూచిస్తున్నాయి. ఎత్తు అంటే కొండపైన ఉండొచ్చు. అక్కడ చూసినట్లయితే వారికి ఒక కొండ ఉండొచ్చు, కొండపైన కూడా నీటి మడుగులు ఉండొచ్చు అనమాట. అయితే ఈ పైన అనేటువంటి మాట మనకి దేనిని సూచిస్తా ఉంది అంటే, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏనా మముల రక్షణ, లేదు పాప క్షమాపణ. పైనున్న ఆకాశం అందు కానీ, కిందన్న భూమి అందు కానీ, భూమి క్రిందన్న నేల ఎందు కానీ ఎవరిలోనూ రక్షణ లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుండి ఆయన మన కొరకు దిగి వచ్చాడు. ఆ మెరక మడుగు ఎవరికి సాదృశ్యంగా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఆయన మన కోసం ఎక్కడ దిగి వచ్చాడు? పల్లపు మడుగు అనగా మన దగ్గరికి, మనతోటి మానవుడిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెకి దక్షిణ భూమిని దయచేసినటువంటి తండ్రి నీటి మడుగులను అడిగితే ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన ఆయనకు మెరక భూమి అలాగే పల్లపు భూమిని కూడా ఆయనకి దయచేశాడు. అంటే మనము రక్షణ పొందిన వారముగా ఉన్నామంటే, మన ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించామంటే మనం ఆ బ్లెస్సింగ్ని కూడా మనం పొందుకున్నాము. అలాగే పరిశుద్ధాత్మ అనే బ్లెస్సింగ్ని కూడా మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆదికాండం 1:1 ఏమన్నది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఒక్కసారే మన భూమిని, మనం తర్వాత వెళ్ళవలసినటువంటి పరలోకాన్ని కూడా సృష్టించాడు. ఆకాశం అని ఉంది కదా, స్కై అని ఉండదు, అక్కడ హెవెన్స్ అని ఉంటుంది. ఓకే, హెవెన్ని కూడా అంటే పరలోకాన్ని కూడా దేవుడు నీకు నాకు ముందుగానే సిద్ధపరిచి ఉంచేశాడు. ఇప్పుడు మనం అడగాలి కదా, మరి ఆయన దగ్గర ఉన్నాయో మనం అడగాల వద్దా? ఒకటి అడిగాము, ఏంటి? నీరు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మని అడిగితే తప్పకుండా ఇస్తాను అన్నాడు. రెండవది రక్షణ, రక్షకుడైన యేసుక్రీస్తును పైనుంచి పరలోకం నుంచి మన కొరకు భూమి మీదకి పంపించాడు. రక్షణ పొందుకున్నాం, మంచిది. మూడవదిగా చూస్తే ఇక్కడ మనకి ఏం కనబడతా ఉందంటే, ఈ పల్లపు మెరక మడుగుల నుంచి నీళ్ళు ఎక్కడ వస్తాయి? పల్లపు మడుగులకి వెళ్తాయి. కానీ పల్లపు మడుగులను ఉన్న నీళ్లు పైకి అంటే ఎప్పుడైనా చూసామా? చూడలేదు కదా. కానీ మనకిచ్చాడు ఆ బ్లెస్సింగ్. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం ఏమవుతాం? అర్థమైందా? దీవెన ఏంటో, ఆ ఎత్తబడే దీవెన మనందరికీ కావాలని అడుగుతాం దేవుడిని. అక్షర తన తండ్రి దగ్గరికి, కాలేబు దగ్గరికి వచ్చి అడిగినట్లుగా మనం పరలోకమందున్న తండ్రి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మరి నీ రాజ్యం వచ్చినప్పుడు మరి చాలా మంది భక్తులు జ్ఞాపకం చేశారు కదా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్న ఆయన్ని, నేడే నీవు నాతో కూడా ఉంటావు అని. పరదేశం అంటే ఏంటంటే చనిపోయిన వారి ఆత్మలు వేచి ఉండే స్థలం. అక్కడికి కూడా
ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళి ఆయనను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ మన ఆత్మ ఒకవేళ మనం రెండవ రాకడకి ముందే చనిపోతే మన ఆత్మ అక్కడ ఉంటది. అంటే అక్కడ పరదేశంలో ఉంటది కాబట్టి మనము ఒకానొక దినాన దశలోని రాసిన పత్రికలో ఉంటది కదా! ఏమనంటే మొదట మృతులైన వారు లేదురు. ఆ పిమ్మట సజీవులమైన మనమును అంటే అప్పటికి సజీవులమైన వారు కూడా తర్వాత వెళ్తారు. ఒకవేళ దేవుని రాకడకు ముందే మనం చనిపోయామనుకో అస్సలు మనం అధైర్యపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ఈరోజు మనం పొందుకున్న దీవెన అప్పటి వరకు నిలిచి ఉంటది. హల్లెలూయా! మనం చనిపోయినా కూడా ఆయన స్వరము, ఆయన కడబోర వినగానే మనము ఎత్తబడే గుంపులో ఉండాలి అనేటువంటిది. కాబట్టి ఎడారి జీవితము మనకి ఉంది అని భయపడనవసరం లేదు. ధైర్యంగా అక్సావలే దేవుడిని అడుగుదాం. పరిశుద్ధాత్మనిస్తాడు. రక్షకుడైన యేసుక్రీస్తుని ఇచ్చాడు. అలాగే మనం ఆయన రాకడలో, ఆయన రాజ్యం వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే వారిగా కూడా మనం ఉండులాగున మనకు దేవుడు మనని నడిపిస్తున్నాడు. అపోస్తలుడు పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది అంటాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకుండా, ఇంకా ఆయన ఇచ్చే దీవెనలు పొందుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే ఆ పౌరస్థితిని పొందుకోలేరండి. ఇప్పుడు మనం కువైట్లో ఉన్నాం. సివిల్ ఐడీ ఉంది మనకి. అదేమన్నా పౌరస్థితి మనకి ఈ దేశంలో ఉండడానికి ఐడెంటిఫికేషన్ మాత్రమే. అలాగే ఇండియా దేశంలో ఉన్నాం. ఆధార్ కార్డు ఉంది. అదేమన్నా ఇండియన్స్ అని తెలియచేయడం కోసమే తప్ప అది మనకి శాశ్వతమా? కాదు. ఎవరైనా చనిపోతే ఏం పాట పాడతాం మనం? పరదేశులము అని పాడతాం. మనం ఇండియాలోని స్వదేశంలోనే కదా ఉన్నాం. ఎందుకు ఆ పాట పాడుతున్నామంటే ఇదే మాట. మన పౌరస్థితి పరలోకమందున్నది. దేవుడు మనకు అక్కడ సివిల్ ఐడీలు, ఆధార్ కార్డులు అన్నీ రెడీ చేసి ఉంచాడు. మనం అడగడమే ఆలస్యం. అటువంటి దీవెన నీవు నేను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి.